సరే దాన్ని అనుసరించి అప్పటి నుంచి ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉండేవారు. ఈ మధ్యకాలంలో మధ్యన కలిసినప్పటికి కూడా ఏదో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. తర్వాత ఒకసారి వచ్చి ఒక రోజున ప్రత్యేకంగా సార్ నాకే ప్రాబ్లమ్స్ లేవండి, మోకాళ్ళ నొప్పులే ఉన్నాయి. అది ఏజ్ మీద వచ్చేవి న్యాచురల్గా. సార్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, వీటికి మీరు వాడండి. ఆ మిస్సెస్కి ఈ థైరాయిడ్ అనేది ఉన్నది, వాటి అన్నిటికీ కూడా ఇది పనికి వస్తుంటుంది, STC-30 అని వారు చెప్పారు. అసలు అది చెప్పినప్పుడు నేను అడిగా, ఈ స్టెమ్ సెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని. వాడు అన్నారుగా ఇవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్స్ అని అన్నారు. అన్నమాట మానవుడి యొక్క జీర్ణ వ్యవస్థ మొత్తం కూడా ఫలాల మీద, తర్వాత ఆకులు, ఫలాల మీద ఆధారపడుతుంది. మన మానవుడి యొక్క నోరు కానీ, మన దంతాలు కానీ ఇవన్నీ కూడా మాంస భోజనానికి అనుకూలించేవి కావు. మానవుడికి వ్యవస్థ మొత్తం కూడా ఆధారపడింది ప్రత్యేకంగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కొరకే తయారైనది. అందువల్లనే మనలో ఉన్న ఎసిడిటీ కానీ అది కానీ చాలా తక్కువగా ఉండి, తక్కువ మోతాదులో ఉండి కేవలం ఆహారాన్ని మాత్రమే అరిగించేలాగా ఉంటూ ఉంటుంది. ఉదాహరణకి ఒక కుక్కకి మనకన్నా 30 టైమ్స్ ఎక్కువగా దాని ఎసిడిటీ ఉంటుంది కాబట్టి అది మాంసం తింటే అది తేలిగ్గా దానికి అరుగుతూ ఉంటుంది, మనకు అరగదు. సరే మనం తింటున్నాం, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కనుక ఫిజియోలాజికల్గా మనం పరిశీలిస్తే వారిని అడిగాను, ఈ స్టెమ్ సెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ అన్నారు. బాగానే ఉంది, వెంటనే తీసుకున్నాం, వాడాం. మా మిస్సెస్కి 3 months వాడామండి. 3 months వరకు పెద్దగా ఏమీ నాకేమనిపించట్లేదు, నాకు మామూలుగానే ఉంది, నాకేమనిపించట్లేదు, మామూలుగానే ఉంది అనేది. సరే కొన్ని దేహాలు కొంత లేట్ అవుతూ ఉంటుంది. అందువల్ల 3 months అలా వాడుతూనే ఉన్నాం. 3 months అయిన తర్వాత 4th month బిగినింగ్లో మేము ఈ హిమాలయాలకు వెళ్ళాం. హిమాలయన్ ఆశ్రమానికి వెళ్ళామంటే వెళ్ళినప్పుడు అక్కడ మెట్లు ఎక్కాలి, దిగాలి. దాదాపుగా రోజు ఒక 150 దిగాలి, 150 ఎక్కాలి. లంచ్కి, మన తర్వాత సప్పర్కి, బ్రేక్ఫాస్ట్కి మెడిటేషన్ తప్పనిసరి. మనం ఏం ఎక్కుతామో ఏం చేస్తాం అనుకున్నాం. కానీ మా మిస్సెస్ నేను అలా 3 నెలలకి వాడుతూనే ఉన్నాము. నాకు తేడా కనపడుతూనే ఉంది. డ్రైవ్ చేసినప్పుడు అలసిపోకుండా ఉండటం, సాయంత్రం ఉన్నప్పుడు కూడా మంచిగా హుషారుగా ఉండటం, మళ్ళీ తర్వాత కొంచెం యాక్టివ్నెస్ అనేది ఒక 4-5 ఏళ్ల క్రితం ఉండి ఎంత యాక్టివ్గా ఉండేవాడు అదంతా తిరిగి రావటం అనేది నేను మంచిగా గమనించాను. అప్పుడు మేము అక్కడ దాదాపుగా ఒక 2 weeks ఉన్నాం. ఆ 2 weeks కూడా సరే నడుస్తున్నాం, చేస్తున్నాం, కానీ ఇదివరకులాగా ఎప్పుడు బాధపడదు, చక్కగా అనిపించింది. సరే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 4th month 2nd weekలో మా మిస్సెస్ అది చాలా కాలం తర్వాత నేను మళ్ళా ఎనర్జెటిక్గా కనపడుతున్నాను, నాకు కొద్దిగా వ్యాయామం చేయాల్సి అనిపిస్తుంది అని దొడ్లోకి వెళ్ళి, అంటే మా పెరట్లోకి వెళ్ళి వ్యాయామం చేయటం, కూర్చోవటం, లేవటం, కాళ్ళు ఊపటం, చేతులు ఊపటం, ఇవన్నీ కూడా చేయటం మొదలుపెట్టింది. తర్వాత మా మనవరాలు ఎత్తుకొని చాలా దూరం చుట్టూ తిరిగినప్పటికి కూడా ఆయాసం లేకపోవటం, ఇవన్నీ కూడా మరి ప్రత్యేకంగా ఇదే అనుకుంటున్నామని చెప్పింది. తర్వాత ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఒక నెల క్రితం మొత్తం టెస్టులు చేయించినప్పుడు అన్ని టెస్టులు నార్మల్గానే వచ్చింది. ఆల్ ఆర్ నార్మల్.